ఒంగోలు IIIT విద్యార్థుల ఆందోళన, అధ్యాపకుల కొరతను పట్టించుకుని ప్రభుత్వం, వసతులు సరిగ్గా లేకపోవడంపై ఆవేదన, అధ్యాపకులు లేరు, పాఠాలు బోధించలేదు, అర్ధ సంవత్సర పరీక్షలు దగ్గర పడుతున్నాయి, ఎలా రాయాలంటూ ఒంగోలు IIIT రావు అండ్ నాయుడు ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణం విద్యార్థులు సోమవారం ఆందోళనకు దిగారు. మొత్తం 4 సంవత్సరాల ఇంజనీరింగ్ సబ్జెక్టుల బోధనకు 225 మంది అధ్యాపకులు అవసరంగా 120 మంది ఉన్నారు. మొదటి సంవత్సరం విద్యార్థుల పరిస్థితి మరీ ఘోరం. ఒక్కో బ్రాంచ్కి 5-6 అధ్యాపకులు అవసరంగా 2-3 ఉన్నారు. కొన్ని సబ్జెక్టులు అసలు బోధనే ప్రారంభం కాలేదంటే పరిస్థితి ఎట్లా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ పరిస్థితుల్లో తమ పరీక్షలు ఎలా రాయాలంటూ ఆందోళనకు దిగారు. ఒంగోలు IIIT డైరెక్టర్ భాస్కర్ పటేల్ నచ్చజెప్పే ప్రయత్నం చేసిన ఫలితం లేకపోయింది. బోధకులు లేకపోయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విద్యార్థులు ఆపారు. గదుల కొరత నెలకొందని, మరుగుదొడ్లు, ఇతర వస్తువులు సైతం సరిగ్గా లేవని ఎకరవ పెట్టారు. ఆందోళన విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దామచర్ల జనార్దన్ విద్యార్థులు డైరెక్టర్తో మాట్లాడారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. కాకపోతే యువత కళల సాకారమే నా సంకల్పం, వికసిత భారత్ని తీర్చిదిద్దడంలో వారిదే కీలక పాత్ర. 554 అమృత భారత్ స్టేషన్ల శంకుస్థాపనలో మోడీ, 41,000 కోట్లతో మౌలిక సదుపాయాల పనులు, యువత కళలను సాకారం చేయడమే తన సంకల్పమని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. అభివృద్ధి చెందిన భారతదేశం ఎలా ఉండాలనేది నిర్ణయించేందుకు ఎక్కువ హక్కు వారికే ఉందన్నారు. దేశంలో 27 రాష్ట్రాలు, 300 జిల్లాల్లోని 554 రైల్వే స్టేషన్లు అమృత్ భారత్ స్టేషన్లుగా మార్చేలా 41,000 కోట్ల వ్యయంతో చేపట్టే పనులకు సోమవారం ఆయన ఢిల్లీ నుంచి వర్చువల్గా శంకుస్థాపన చేశారు. పలు రైల్వే స్టేషన్లో వంతెనలు ప్రారంభించారు. దేశవ్యాప్తంగా దాదాపు 2,000 చోట్ల జరిగిన కార్యక్రమాలకు హాజరైన వారిని ఉద్దేశించి ప్రసంగిస్తూ దేశ యువత స్వప్నాలతోనే వికసిత భారత్ రూపొందుతుందని చెప్పారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. శ్రీవారి గౌరవ ప్రధాన అర్చకుడిగా రమణ దీక్షితులు తొలగింపు, తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి తీర్మానం. తిరుమల శ్రీవారి గౌరవ ప్రధాన అర్చకుడిగా రమణ దీక్షితులు ఆ పదవి నుంచి తొలగిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి తీర్మానించిందని చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. మండలి సమావేశం స్థానిక అన్నమయ్య భవనంలో సోమవారం జరిగింది. అనంతరం విలేకరుల సమావేశంలో చైర్మన్ మాట్లాడి తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు, పాలక మండలి, జీఎంగారులు, అర్చకులతో పాటు అహోబేల మఠంపై ఆరోపణలు చేసి తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్ఠ దిగజార్చిన రమణ దీక్షితులు ఆ బాధ్యతల నుండి తొలగించాలని మండలి తీర్మానించిందన్నారు. తిరుమల ప్రధానార్చకులు ఒకరైన రమణ దీక్షితుల వయోపరిమితిని దృష్టిలో ఉంచుకుని ఆయనతో పాటు మరో 10 మందిని 2018లో తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు పదవి విరమణ చేయించింది. అప్పట్లో చైర్మన్గా పుట్టా సుధాకర్ రాజు వ్యవహరించేవారు. ఆ సమయంలో రమణ దీక్షిత్ తిరుమల తిరుపతి దేవస్థానంపై పలు ఆరోపణలు చేశారు. 2019లో వైకాపా ప్రభుత్వం ఏర్పడ్డాక ఆయన శ్రీవారి ఆగమ సలహా పండితుడిగా ఆలయ గౌరవ ప్రధాన అర్చకుడిగా నియమించింది. తర్వాత ఎక్స్ వేదికగా ముఖ్యమంత్రిని ట్యాగ్ చేస్తూ ఏదో ఒక అంశంపై రమణ దీక్షితులు విమర్శలు చేసేవారు. ఇటీవల తిరుమల తిరుపతి దేవస్థానంపై చేసిన ఆరోపణలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో ఆయన తొలగించాలని ఆలయ అర్చక వర్గం డిమాండ్ చేసింది. వీడియోలో ఉన్న గొంతు తనది కాదని రమణ దీక్షితులు ప్రస్తావించినప్పటికీ ధర్మకర్తల మండలి ఆయనపై చర్యలకే మొగ్గు చూపింది అన్నటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే ప్రత్యేక విమానాలు ముంబైకి ఈవో